ప్రత్యక్ష గుడారం గురించి మరొక సందేశం. గత వారం ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానం చేసిన ధ్యానంలో బలిపీఠం గురించి ధ్యానం చేసాం. ఒకసారి ప్లాన్ చూపించమ్మా. ప్రత్యక్ష గుడారం ప్లాన్ ఇది మీకు ప్రతి వారం మీరు చూస్తున్నారు. ఇది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం ఇది వెలుపలి ఆవరణ అని పిలుస్తాం. ఇది అవుటర్ కోర్ట్ అని పిలుస్తారు. ఈ ఆవరణ అంతా కూడా వెలుపలి ఆవరణ. ఈ వెలుపలి ఆవరణ చుట్టూ ప్రాకారముగా తెరలతో ఏర్పాటు చేసిన ప్రాకారం ఇది. సన్నపు నారతో చేయబడిన తెరలతో ఏర్పాటు చేయబడిన ప్రాకారం. ఈ చుట్టూ ప్రాకారము. ఆ ప్రాకారపు తెరల గురించి ధ్యానం చేసాం ఒక సందేశంలో. ఆ తరువాత తూర్పు వైపున గుమ్మం, ఇది ప్రత్యక్ష గుడారపు గుమ్మం. ఇది గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత ఇది బలిపీఠం. ఇది ఇత్తడి గంగాళం అని పిలుస్తారు, లేవర్ అంటారు. ఇది సముఖపు, ఇది లోపలికి ప్రవేశిస్తే, మందిరం లోపలికి ప్రవేశిస్తే ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఇది సముఖపు రొట్టెల బల్ల. ఈ ఎడం ప్రక్క కనిపించేది దీపవృక్షం, ఈ వెనక కనిపించేది ధూపార్తి. అక్కడి నుంచి ధూపం వేయబడుతుంటుంది నిరంతరం. ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్తే ఇక్కడ నిబంధన మందసం ఉంటుంది. ఇవి ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణాలు. బలిపీఠము, ఇత్తడి గంగాళము, సముఖపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము, ధూపార్తి, నిబంధన మందసం. గత వారం బలిపీఠం గురించి ఒక సందేశాన్ని ధ్యానం చేసాం. బలిపీఠం గురించి. ఈ బలిపీఠము ఈ ప్రత్యక్ష గుడారం అంతటిలో భక్తుల వైపు నుంచి ఆలోచిస్తే, విశ్వాసి వైపు నుంచి ఆలోచిస్తే బలిపీఠం చాలా చాలా ప్రధానమైంది. ఇట్ ఆక్యుపైస్ ఏ వైటల్ రోల్. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అన్ ఇండివిడ్యువల్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో, ఒక భక్తుని జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఆ ప్రత్యక్ష గుడారంలో కానీ మందిరంలో కానీ ప్రవేశించగానే మొట్టమొదట తారసపడేది బలిపీఠమే. బలిపీఠం చూడకుండా ఎవరు కూడా మందిరంలో ప్రవేశించలేరు. బలిపీఠాన్ని తప్పించుకొని మందిరంలో ప్రవేశించారు. ఎందుకంటే బలిపీఠం చూడకుండా ఎవరు మందిరంలో ప్రవేశించలేరు. బలిపీఠం దాటుకునే వెళ్ళాలి. గమనించాలి, పాత నిబంధన కాలంలో ఆ ప్రత్యక్ష గుడారంలోనైనా తర్వాత మందిరాలు ఏర్పడినా అక్కడ బలిపీఠము క్రొత్త నిబంధనలో మన సమర్పణకు సూచన. సజీవ యాగములుగా మీ శరీరములను సమర్పించుకొనుడి అని చెప్పిన సమర్పణకు సూచన. కనుక మందిరములోనికి, దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి అంటే సమర్పణ లేకుండా మనం ప్రవేశించలేం. అన్లెస్ యు ఆర్ కాన్సక్రేటెడ్, యు కెనాట్ గెట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి చేరలేవు, దేవుని దగ్గరికి చేరలేవు. దేవుని దగ్గరికి చేరాలంటే సమర్పణ కావాలి. బలిపీఠాన్ని తప్పించుకుని, సమర్పణను తప్పించుకుని, లేక బైపాస్ చేసి దేవుని దగ్గరికి చేరలేవు. అంటే బలిపీఠం మీద అర్పించవలసిన అర్పణలు అర్పించకుండా, బలిపీఠాన్ని, ఆ బలిపీఠం మీద జరగవలసిన ప్రక్రియ జరగకుండా దేవుని సన్నిధికి చేరలేవు. మన జీవితంలో కూడా సమర్పణ లేకుండా దేవుని సన్నిధికి చేరలేము అనే దానికి సూచనగా ఆ బలిపీఠం ప్రవేశంలోనే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ బలిపీఠం గురించి, ఈ ప్రత్యక్ష గుడారంలో నిర్మించవలసిన బలిపీఠం గురించి దేవుడు నిర్గమకాండం 27వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో చెప్పాడు. అలాగే 38వ అధ్యాయంలో ఆ బలిపీఠాన్ని ఎలా నిర్మించాడో మోషే, అది అక్కడ చెప్పారు. 38వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూస్తే బలిపీఠాన్ని మోషే ఎలా నిర్మించాడో కూడా అక్కడ చెప్పబడింది. ఇప్పుడు బలిపీఠం గురించి దానికంటే ముందుగా దేవుడే మాట్లాడిన మాటలు 20వ అధ్యాయము నిర్గమకాండము 24 నుంచి 26వ వచనం వరకు ఉన్న మాటలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పోయిన వారం కూడా ఈ వచనాలు మనం చదువుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను.
నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఆ బలిపీఠాన్ని ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ముందే బలిపీఠం గురించి దేవుడు మాట్లాడుతూ మట్టితో బలిపీఠం కట్టాలి, రాళ్లతో బలిపీఠం కట్టాలి. అదంతా గత వారం ధ్యానం చేసాం. 26వ వచనంలో ఒక ఆలోచన మీదకి మీ దృష్టిని కేంద్రీకరిస్తున్నాను, మీ దృష్టిని ఆహ్వానిస్తున్నాను. 26వ వచనంలో నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కరాదు. మెట్ల మీదుగా ఎక్కరాదు అంటే బలిపీఠము ఒక ఎత్తైన స్థలంలో ఉండాలి. బలిపీఠం ఎత్తైన స్థలంలో ఉండాలి, కానీ ఆ ఎత్తుకి ఎక్కడానికి ఆ ఎత్తైన స్థలంలో ఏర్పరచబడిన బలిపీఠం దగ్గరికి చేరడానికి మెట్లు ఏర్పరచుకుని మెట్ల మీద ఎక్కకూడదు. మరి ఎత్తైన స్థలంలో ఉన్న బలిపీఠం మీదకి ఎలా ఎక్కాలండి అనేది ప్రశ్న. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను. ఇది బలిపీఠం. ఈ బలిపీఠము ఎత్తైన స్థలంలో ఏర్పడిన దాని దగ్గరికి వెళ్ళాలంటే యాజకుడు, ఇదిగో ఇక్కడ చూసారు, ఒక ర్యాంప్ లాగా ఏర్పాటు చేశారు. అంటే వాలుగా ఉండే ర్యాంప్ లాంటిది. హాస్పిటల్స్లో చూసారా, ఈ చక్రాలతో నడిపించుకునే వెళ్ళే పేషెంట్స్ని తీసుకెళ్ళే బళ్ళు తోసుకుని వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాలంటే ర్యాంప్ మీద తీసుకుని వెళ్తారు. మనం కార్లు ఎక్కించడానికి కూడా మన గేట్ దగ్గర కూడా చిన్న ర్యాంప్ ఉంది. అలాంటి వాలుగా ఉండే స్థలం, వాలుగా ఏర్పరుస్తారు. చూడండి, ఇక్కడ వాలుగా ఉంది. ఈ వాలుగా ఉన్న దాని మీద యాజకుడు ఎక్కి వెళ్తాడు, అంతేగాని మెట్ల మీద ఎక్కకూడదు అన్నాడు. నీ దిగంబరత్వము కనబడకుండా ఉండునట్లు మెట్ల మీద ఎక్కకూడదు అన్నాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే బలిపీఠము ఒక ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేయాలి. ఇట్ షుడ్ బి ఎలివేటెడ్. ఎత్తైన స్థలంలో ఉండాలి. పైకి ఎక్కవలసింది బలిపీఠం అనేది. అంటే సమర్పణ ఇప్పుడు కూడా ఎక్కవలసిందే. సమర్పణ జీవితం జీవించాలన్నా, మనల్ని మనం సమర్పించుకోవాలన్నా ఎక్కవలసిందే. సులువైన పని కాదు. ఎక్కుడెప్పుడు కూడా కష్టమే కదా. గవర్నర్ బంగ్లా దగ్గర ఆ ముందు నుంచి గవర్నర్ బంగ్లా వైపు వస్తున్నాం అనుకోండి, అక్కడ మన ఇంజిన్ ఆగిపోతే బండి వెనక్కి వస్తుంది, అంతే కదా. ఎక్కుడెప్పుడు కష్టమే. కనుక సమర్పణలో ఎక్కవలసిన పరిస్థితి ఉంది, ఎక్కవలసింది. పోయిన వారం ఒక హీబ్రూ పదాన్ని మీ ముందు ఉంచాను. మిస్బీచ్ అనే పదం లేక మిస్బీక్ అనే పదం. ఆ పదానికి అర్థం ఏమిటంటే హెచ్చించబడింది అని అర్థం, ఎత్తైంది అని అర్థం, పైకి ఎక్కేది అని అర్థం. కనుక హెచ్చించబడిన స్థలంలో ఈ బలిపీఠం ఉంచబడాలి. పైకి ఎక్కే స్థలంలో, ఎత్తైన స్థలంలో బలిపీఠం ఉంచబడాలి. ఎందుకు అంటే బలిపీఠం ఎత్తైన స్థలంలో ఎందుకు ఉంచబడాలంటే అది ప్రత్యేకంగా కనిపించాలి. మందిరం ఉందనుకోండి, ఏ మందిరమైనా మందిరం పుల్పీట్ కొంచెం ఎలివేటెడ్గా పెడతాం. పుల్పీట్ ఉందనుకోండి, పుల్పీట్ కొంచెం ఎత్తుగా పెడతారు. ఏ మందిరమైనా మనం కొంచెం ఎత్తు తక్కువగా పెట్టుకున్నాం. మనం చిన్న మందిరం కనుక, పెద్ద మందిరం అయితే ఎత్తు పెరుగుతుంది. కనుక ఎత్తైన స్థలం, ఎందుకంటే అది ప్రత్యేకంగా కనబడాలి. అది ప్రత్యేకమైన స్థలం, ప్రతిష్ఠితమైన బలిపీఠము. ప్రతిష్ఠితమైనది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. బలిపీఠం అంటే బలిపీఠము అన్న ప్రతిసారి సమర్పణ, మన సమర్పణ జ్ఞాపకం చేసుకోవాలి. మన సమర్పణ మనం మనం సమర్పించుకుంటున్నాం. ఎందుకు సమర్పించుకుంటున్నామంటే దేవుని కొరకు ప్రత్యేకించుకోవడం కోసం, మన జీవితాలు దేవుని కోసం ప్రతిష్ఠితమైన జీవితాలుగా ఉండడం కోసం సమర్పించుకుంటున్నాం. తర్వాత బలిపీఠముపై అగ్ని ధూపము కనిపిస్తుంది. ధూపం ఎప్పుడు కూడా దేవుని వైపు ధూపం లేస్తూ ఉంటుంది. ఈ బలిపీఠము మన ప్రార్థనకు, మన ఆరాధనకు సూచన. అందుకని కీర్తనకారుడు 141వ కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు కదా. నా ప్రార్థన ధూపం వలె ఉంటుంది, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె ఉంటుంది, అలాగూ నీ దృష్టికి నా ఆరాధన అంగీకారములగునుగాక అని ఆ భక్తుడు ప్రార్థన చేశాడు. ఎత్తైన స్థలములో అగ్ని ధూపము అలాగూ కనబడుతూ ఉంటుంది. తరువాత ఎత్తైన స్థలంలో ఉంచబడడానికి మరొక కారణం ఏమిటంటే మన సమర్పణ అందరికీ కనిపించేదిగా ఉండాలి.
ఇట్ షుడ్ నాట్ బి హిడెన్. కొంతమంది ఈ రోజుల్లో భక్తి అంటే దేవునికి నాకు సంబంధించింది, విశ్వాసం దేవునికి నాకు సంబంధించింది, దేవుడు నేను మా ఇద్దరి మధ్య జరుగుతుంది, జరగవలసింది, అంతేగాని నేను సంఘానికి వెళ్ళనక్కర్లేదు, సహవాసం చేయనక్కర్లేదని మాటలు వింటున్నాం. కానీ ప్రియులారా గమనించాలి, సమర్పణ అందరికీ కనిపించాలట. నీ భక్తి విశ్వాసాలు అందరికీ కనిపించాలి. సాక్ష్య రూపంలో అందరూ తెలుసుకోవాలి. మనం మాట్లాడే సాక్ష్యం ఉంటుంది, మాట్లాడకపోయినా మన జీవితాల నుంచి వెలువడే సాక్ష్యం ఉంటుంది. అలాంటి సాక్ష్య రూపంలో అందరికీ మన సమర్పణ అందరికీ కనిపించాలి. కనుక అలాంటి సమర్పణగా మన సమర్పణ ఉండాలి. బలిపీఠం ఎత్తైన స్థలంలో ఉండాలి. సమర్పణ ఎత్తైనదిగా లేక ప్రత్యేకమైనదిగా, ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి. మన ప్రార్థన ఆరాధనకు సూచనగా మన సమర్పణలో ప్రార్థన ఆరాధనలు కనిపించాలి. అలాగే అందరికీ కనపడాలి. ఇట్ షుడ్ బి సీన్ బై ఎవ్రీబడి. ఇట్ షుడ్ నాట్ బి హిడెన్. తర్వాత ఈ పాత నిబంధనలో ఈ ప్రత్యక్ష గుడారంలో బలి అర్పణలైనా, తర్వాత మందిరాలు నిర్మించబడిన తర్వాత బలి అర్పణలైనా, ఈ బలి అర్పణలన్నీ కూడా సంపూర్ణ నెరవేర్పుని ఎప్పుడు పొందుకున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో ఆ బలి అర్పణలన్నీ కూడా సంపూర్ణత పొందుకున్నట్లుగా, నెరవేర్పుని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. The culmination of all the Old Testament sacrifices can be seen in the crucifixion of Jesus Christ. That culmination happened. That culmination took place in the crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో ఈ పాత నిబంధన బలి అర్పణలన్నిటి యొక్క నెరవేర్పును మనం చూస్తాం. నెరవేర్పు అక్కడే కనిపిస్తుంది. లేకపోతే ఇంకా బలి అర్పణలు అర్పించవలసిన పరిస్థితి ఉండేది. కానీ నీవు నేను బలి అర్పణలు అర్పించలేదు. ఎందుకంటే నెరవేర్పు జరిగిపోయింది యేసుక్రీస్తు ప్రభు సిలువలో. ఇట్ వాజ్ ద క్రూసిఫిక్షన్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్ సాక్రిఫైసెస్. కనుక ఈ ఎత్తైన స్థలంలో ఉంచబడిన ఈ బలిపీఠమునకు గుర్తుగా ఉన్న ఆ సిలువను గురించి యేసుక్రీస్తు ప్రభు మాటల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన కొన్ని సత్యాలు మీ ముందు ఉంచబోతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువే పలికిన మాటలు, ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. బలిపీఠం ఎత్తబడింది, మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆ బలిపీఠానికి సూచనగా ఉన్న సిలువను గురించే, ఆయన సిలువ మరణాన్ని గురించే యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు ఎత్తబడాలంటే ఎక్కడ ఎత్తబడతాడంటే సిలువలో ఎత్తబడతాడు. ఆయన ఆ సిలువలో ఎత్తబడడం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు ఒక పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. ఎవరా పరిసయ్యుడు అంటే నికోదేము. అక్కడ నికోదేము పరిసయ్యుడు, యూదుల అధికారి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో సంభాషణ చేశాడు. ఆ సంభాషణలో చాలా విషయాలు మాట్లాడారు ఇద్దరు. అయ్యా, నిత్యజీవం కావాలంటే ఏం చేయాలి, పరలోకం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడన్నాడు. ప్రవేశించడం గురించి మాట్లాడలేదు, ఆయన చూడలేడన్నాడు. యు కెనాట్ ఈవెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్. నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేవంటే ఆయన జ్ఞానమంతటిని ఆయన ఉపయోగించి చెప్పిన మాటలు. నేను ముసలివాడను కదా, మరలా నా తల్లి గర్భంలో జన్మించి నేను మరలా జన్మించగలనా అంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కానీ వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అన్నాడు. ఇంకా చాలా సంభాషణ జరిగింది వారి మధ్య. ఆ సంభాషణ జరిగిన తర్వాత పరిసయ్యులు అంత ఈజీగా దేన్ని నమ్మరు. పరిసయ్యులు అంత ఈజీగా నమ్మరు. ఇంకోటి చెప్పాలంటే ఆ టైంలో టఫ్ నట్స్ ఎవరైనా ఉన్నారంటే పరిసయ్యులే. ద టఫెస్ట్ నట్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో సువార్త ప్రకటనకు కష్టమైన వారు ఎవరైనా ఉన్నారంటే పరిసయ్యులే. కనుక అలాంటి పరిసయ్యుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అలాంటి పరిసయ్యునితో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సత్యం ఏమిటంటే, ఇవన్నీ కాదయ్యా, ఏవేవో చెబుతున్నావు, ఇవన్నీ కాదు. కానీ మోషే అరణ్యములో సర్పమును ఎలాగెత్తును, మనుష్య కుమారుడు అంటే నేను యేసుక్రీస్తు ప్రభు అలాగెత్తబడతాడు. నువ్వు అక్కడికి రావాలి. యు నీడ్ టు కమ్ దేర్. గమనించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఐక్యమైతేనే కానీ మనం
యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనల్ని మనంగా అప్పగించుకుంటేనే కానీ పరలోక రాజ్యం దొరకదు, నిత్య జీవం దొరకదు. అదే యేసుక్రీస్తు ప్రభు, అదే సత్యాన్ని ఆ నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. అక్కడ పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన, ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా సమయాల్లో దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఒకసారి కాదు, పదే పదే తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వారికి పాఠాలు నేర్పించడం కోసం, వారికి బుద్ధి చెప్పడం కోసం ఆయా కార్యాలు చేయడంలో ఒకానొక విషయం ఏమిటంటే, అలాగే వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే వారి మధ్యకు, వారు ఎక్కడ బస చేస్తే వారి మధ్యకు తాపకరములైన సర్పాలను పంపించాడు దేవుడు. సర్పం గరిస్తే చనిపోతున్నాడు, సర్పం గరిస్తే చనిపోతున్నాడు. ప్రజలు వచ్చి మోషే దగ్గర ఆ విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టాడు, ప్రభువా ఇదిగో ఈ ప్రజలు చనిపోతున్నారు, నీ కృప చూపించని మొర్రపెడితే దేవుడు మోషేకి చెప్పిన విషయం ఏమిటంటే, నీవు ఒక సర్పము యొక్క ప్రతిమను చేసి ఒక ఎత్తైన స్థలంలో నిలవబెట్టు. అక్కడ కూడా ఎత్తైన స్థలమే, ఎత్తైన స్థలంలో నిలవబెట్టు. యు నీడ్ టు కీప్ ఇట్ అనే ప్లాట్ఫామ్. ఒక ఎత్తైన స్థలంలో నిలవబెట్టి ఎవడైతే సర్పము చేత కాటు వేయబడ్డాడో, సర్పం కాటేసిన వాడు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఆ సర్పము యొక్క ప్రతిమను నిదానించి చూడాలి. నిదానించి చూసినప్పుడు వాడు బ్రతుకుతాడు. అలాగే చేశాడు మోషే. దేవుడు సర్పాన్ని చేయమన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టాడు. వీళ్ళు ఆ సర్పం కాటు వేస్తే వెళ్ళి ఆ సర్పాన్ని చూశారు, బ్రతికారు. ఆ సంఘటన అయిపోయింది. కానీ అది ఉదాహరించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అలాగూ ఎత్తబడిన సర్పం ఎలాగో అలాగే నేను కూడా ఎత్తబడబోతున్నాను. ఇక్కడ గమనించాలి, ఈ సర్పంతో ఆయనకి పోలిక ఏంటండి అనేది ఒక వింతైన పోలిక. అది ఇట్స్ ఎ పెక్యులియర్ కంపారిజన్. సర్పంతో ఆయనకి పోలిక ఏంటండి అని. ఎత్తబడిన సర్పం ఎలాగైతే, ఆ సర్పము మరణానికి సూచన కదా. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు ఆ శిలువపై ఎత్తబడినప్పుడు గలతీ పత్రికలో మన కోసం ఆయన పాపమాయను అనే మాట ఉంటుంది. మన కోసం ఆయన పాపముగా మార్చబడ్డాడు. శిలువలో ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు 4వ మాట, దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని ప్రభు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే నీ పాపం, నా పాపం, ఈ లోకంలో ఉన్న సర్వమానవాళి పాపం ఆయన మీద మోపబడిన స్థితిలో దేవుడు ఆయనను కొద్ది సమయం విడిచిపెడితే ఆ దుర్భరమైన స్థితిలో ఆయన చేసిన ప్రార్థన, దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివని. అసలు సంబోధించడంలోనే దేవుడు విడిచిపెట్టాడని అర్థమైంది. ఎందుకంటే అంతవరకు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆయన్ని తండ్రి అని పిలిచాడే కానీ దేవా అని పిలవలేదు. దేవా అని పిలవడంలోనే ఆయన విడిచిపెట్టబడ్డాడు అనే స్థితి అర్థమవుతోంది. అలాంటి విడిచిపెట్టబడిన స్థితిలో, పాపముగా మారిన స్థితిలో, అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు నా పాపం ఆయన మీద ఉంది, నీ పాపం ఆయన మీద ఉంది, సర్వమానవాళి పాపం ఆయన మీద ఉంది. ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఆ పాపముగా మార్చబడిన యేసును నీవు నేను అక్కడికి చేరి ఆయన చూడాలి. నికోదేమో నీవు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ అక్కడికి వచ్చి అక్కడ సిలువలో నేను పైకెత్తబడినప్పుడు నన్ను చూడాలి, అక్కడ నీ జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. ప్రియులారా గమనించాలి, నికోదేము చివరగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించిన తర్వాత అరిమతయ యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని సమాధి చేస్తుంటే ఇక్కడ నికోదేము మరలా అరిమతయ యోసేపుతో ఏకీభవించి ఆ సమాధి కార్యంలో పాల్గొన్నాడు. 150 సేర్ల అత్తరు తీసుకుని వెళ్ళి ఎంతగా ప్రేమించాడో ప్రభువును, ఎంతగా సమర్పణ చేసుకున్నాడో ఆ కార్యం, ఆయన చేసిన కార్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులరా, నికోదేము చివరికి దేవునికి సమర్పణ దేవుని పట్ల సమర్పణ జీవితం ఎప్పుడు పొందుకున్నాడంటే సిలువ దగ్గరికి చేరినప్పుడే. సిలువను బైపాస్ చేసి సిలువకు నీ జీవితం అప్పగించుకోకుండా ఏమాత్రం కూడా నిత్య జీవం పొందలేవు, పరలోకం పొందలేవు. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు క్రైస్తవ విశ్వాస జీవితాలు ఒక మేరకు పరిమితం అయిపోతున్నాయి. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నేను అనుకున్నది నెరవేర్చాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. ఇలాగూ దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను విశ్వాసం పొందుకున్నానంట. ఆ విశ్వాసం సరిపోదు. దట్స్ నాట్ ఎనఫ్. అది సరిపోదు.
అది నువ్వు దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకున్నావు, మంచిదే, దేవునికి స్తోత్రం, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ అన్లెస్ యూ కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోకపోతే, ఆ సమర్పణ ఎలా జరగాలంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి రావాలి. సిలువలో ఆయన చేసిన కార్యం నా కొరకని నీవు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. అందుకనే పౌలు అన్నాడు, కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను సమర్పించుకోండి. సమర్పణ జరగాలి. అన్లెస్ యూ కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్, అన్లెస్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవుగా సమర్పణ చేసుకుంటేనే కానీ, సిలువకు నిన్ను నీవు అప్పగించుకోకుండా అది సంపూర్ణ విశ్వాసం కాదు. దేవుడి నీ జీవితంలో కార్యం చేస్తే దేవునికి స్తోత్రం, దేవుడు నేను స్వస్థపరిస్తే దేవునికి స్తోత్రం, దేవుడు నీ జీవితంలో సఫలత దయచేస్తుంటే దేవునికి స్తోత్రం. దాని అంతటితో పాటు నువ్వు పరలోకము నిత్యజీవం కావాలి అంటే ప్రియులారా గమనించాలి, ఆయన సిలువ దగ్గరికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. సిలువలో నిన్ను నీవు అప్పగించుకోవాలి. పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఈ పరిసయ్యులు చాలా ప్రతికూలమైన స్వభావం కలిగిన వారు, వీరు స్వనీతి కలిగిన వారు. పరిసయ్యుడు సుంకరి గురించి ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పరిసయ్యుడు ఎంత స్వనీతిని ప్రకటించాడు, అక్కడ ఎంత స్వనీతిని ప్రదర్శించాడు. ఈ సుంకరి వలె నేను లేనన్నాడు. తర్వాత నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. తర్వాత నేను నా రాబడి అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. అంత స్వనీతికి మారుపేరు ఈ పరిసయ్యులు. అగ్రపీఠాలు కోరుకునేవారు ఈ పరిసయ్యులు, ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూసేవారి పరిసయ్యులు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువును కూడా విమర్శించి ఆయన మాట్లాడితే తప్పు పట్టుకోవాలని, ఆయన కార్యాలు చేస్తే తప్పు పట్టుకోవాలని, విశ్రాంతి దినాన్ని నీవు ఇది ఎందుకు చేస్తావు, లేకపోతే నీవు ఇలా ఎందుకన్నావు అని అనేక సార్లు విమర్శనాత్మకంగా చూసిన వారు. జడ్జిమెంటల్ మెంటాలిటీ, ఈ జడ్జిమెంటల్ మెంటాలిటీ సంఘాల్లో చాలా బలంగా ఉంది. జడ్జిమెంట్, ఆయన అలాగే ఎందుకన్నాడు, ఈయన ఇలాగ ఎందుకన్నాడు, ఆ ప్రసంగంలో ఆ మాట ఎందుకన్నాడు, ఇలాగ ఎందుకన్నాడు. జడ్జిమెంటల్, ప్రతిదీ జడ్జిమెంట్లే, విమర్శనాత్మక. అది పరిసయ్యుని హృదయం అది జడ్జిమెంటల్ మెంటాలిటీ. అలాగే ఇతరులపై భారాలు మోపేవారు. అలాగే బాహ్యమునకు మంచిగా కనపడతారు, లోపల మంచిగా ఉండదు. ఎందుకంటే సున్నము కొట్టిన సమాధులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే సమాధి బయటికి చాలా ఘనంగా కనపడుతుంది కదా, రంగురంగులుగా కనిపిస్తుంది, మంచి స్టోన్స్ వేస్తారు, మంచి వాక్యాలు పెడతారు, కనుక బయటికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ లోపల సున్నము కొట్టిన సమాధులు, మీరు సున్నమే కనిపిస్తుంది బయటికి, కానీ లోపల అలాంటి స్థితిగతులు కలిగిన వారు ఈ పరిసయ్యులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అధ్యాయం అంతా పరిసయ్యుల గురించే. ఆ పరిసయ్యుల గురించి అన్నారు, వీళ్ళు చెప్తారు కానీ చేయరు అన్నాడు ప్రభు. అందుకనే ఆ సమాజాన్ని ఆయన హెచ్చరించాడు. ఏమని చెప్పాడంటే, వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం చేయండి, కానీ వాళ్ళు చేసేది చూసి చేయకండి అన్నాడు. అంటే వీళ్ళు చెప్పింది చేయండి, చెప్పింది చాలా అద్భుతంగా చెబుతారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళ జీవితాన్ని మీరు ఫాలో అవ్వకండి. అంటే దే ఆర్ టాకర్స్ బట్ నాట్ వాకర్స్ అని. దే ఆర్ టాకర్స్ బట్ దే ఆర్ నాట్ డోవర్స్. మాట్లాడతారు కానీ మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చేయరు, చెబుతారు కానీ చేయరు. తర్వాత వేషధారణతో కూడిన వారు, వాళ్ళు అంధులైన మార్గదర్శకులు, గుడ్డివాళ్ళు వీళ్ళ దారి చూపడానికి ప్రయత్నం చేస్తారు. సర్పమును సర్ప సంతానమని వాళ్ళని అడ్రస్ చేశాడు. అలాగే ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, 23వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అది ఒకసారి తెరిచి చూద్దాం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. పరిశీలతో మాట్లాడుతున్నాడు ప్రభు. హేబేలు రక్తం మొదలుకొని దేవాలయంలో చంపబడ్డాడట ఈ జకర్యా అనే భక్తుడు. దేవాలయంలో ఎక్కడ చంపబడ్డాడట? బలిపీఠానికి మందిరానికి మధ్యలో. అర్థమవుతుంది కదా? దేవాలయములో, అంటే ఈ ప్రత్యక్ష గుడారం కాకపోవచ్చు, అది దేవాలయములో బలిపీఠమునకు మందిరమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఈ ఇద్దరు పేర్లు చెప్పాడు, హేబేలు, జకర్యా. హేబేలు పాత నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి, నీతిమంతుడు.
దేవుని మెప్పు పొందినవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు హేబేలు. పాత నిబంధనలో మొదటి హతసాక్షి హేబేలు అయితే పాత నిబంధనలో చివరి హతసాక్షి జకర్యానే. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం వరకు ఆయన చంపబడిన స్థితి కనిపిస్తుంది. దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు ఆ యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఆ ప్రకారము రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును అనగా, అక్కడ బరకీయ కుమారుడు అని ఉంది, ఇక్కడ యెహోయాదా కుమారుడు. పేర్లు వేరుగా ఉన్న అదే ఇన్సిడెంట్ అది. ఆ పేర్ల గురించి ఒక కథ ఉంది, అది చాలా టైం పడుతుంది. ఒకటే ఇన్సిడెంట్, అది అర్థం చేసుకోండి. ఆ జకర్యా అక్కడ క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన జకర్యా ఆయనే. అంటే పాత నిబంధనలో మొదటి హతసాక్షి మొదలుకొని పాత నిబంధనలో చివరి హతసాక్షి వరకు వారు చిందించిన రక్తానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు. ఎవరిని? ఇప్పుడు పరిచయుల్ని. అంటే మీరు చేసిన తప్పులు ఎంతమంది ప్రవక్తలు చంపబడడానికి మీరు కారణమయ్యారు, దానంతటికి మీరే ఉత్తరవాదులు అని ఆ పరిచయులతో ప్రియులారా, పరిచయులు అంత భయంకరమైన వ్యతిరేకమైన యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకులు, సువార్తకు వ్యతిరేకులు, అలాంటి పరిస్థితి ఉన్నవారు పరిచయులు చెడ్డవారా, దేవుని తెలియని వారంటే అబ్బో యోధమతంలో ప్రవిష్టుల వాళ్ళు. యోధమతాన్ని బోధించేవారు, యోధమతాన్ని అనుసరించేవారు, యోధమతాన్ని బోధించేవారు. కానీ సున్నముగొట్టిన సమాధులు, వేషధారులు, సర్పసంతానము, యేసుక్రీస్తు ప్రభు అలా అడ్రస్ చేశాడు వారిని. అలాంటి స్థితిగతులు కలిగిన వారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనందరం క్రైస్తవులమే, మనందరం చర్చలకు వెళ్ళే వాళ్ళమే, మనందరం విశ్వాసులమే. కానీ ఏదో విషయంలో పరిసయ్యుని ఆత్మ, ఏదో విషయంలో పరిసయ్యుని లక్షణం మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేముతో మాట్లాడినట్లుగా మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నువ్వు అక్కడికి రావాలి. నిత్యజీవం కావాలంటే, పరలోకం కావాలంటే మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు అక్కడ ఇత్తడి బలిపీఠం ఆ ప్రత్యక్ష గుడారంలో నిర్మించబడింది. ఇత్తడి బలిపీఠం అని పిలుస్తారు. బ్రాంజ్ ఆల్టర్ అని పిలుస్తారు. బ్రేజన్ ఆల్టర్ అని కానీ బ్రాంజ్ ఆల్టర్ అని కానీ పిలుస్తారు. ఇత్తడితో చేయబడిన బలిపీఠం. అలాగే ఇత్తడి సర్పం. గమనించాలి, ఇత్తడి తీర్పుకు సూచన. పాత నిబంధన కాలంలో ఇత్తడి ఎప్పుడు కూడా జడ్జిమెంట్, తీర్పుకు సూచన. ఆ బలిపీఠం దగ్గర తీర్పు జరుగుతుంది. నా పాపానికి వచ్చే జీతం మరణం కనుక ఆ మరణం ఇదిగో ఈ బలిజంతువు మీదకి నా పాపాన్ని ఆ బలిజంతువు మీదకి మోపి ఆ మరణం ఆ బలిజంతువు అనుభవించేటట్లుగా ఆ బలిజంతువుని నేను అర్పిస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు నా పాపము, మనందరి పాపము ఆయన సిలువలో భరించిన స్థితి ఇత్తడి తీర్పుకు గుర్తు. మనుష్య కుమారుడు ఎత్తబడుట ఎక్కడంటే సిలువ బలిపీఠంలో. అక్కడ నిత్యజీవం పొందుకుంటాం. నిత్యజీవం కావాలా? దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నిత్యజీవం రాదు. దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, నిత్యజీవం రాదు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నిత్యజీవం రాదు. దేవుడు నాకు ఏదో బిజినెస్లో జయమిచ్చాడు, నిత్యజీవం రాదు. దేవుడు నాకు ఏదో చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి నీవు సిలువలో నీ జీవితాన్ని సమర్పణ చేసుకోకపోతే, సిలువ యొద్దకు చేరి నీ జీవితాన్ని సమర్పణ చేసుకోకపోతే నిత్యజీవాన్ని పొందుకోలేవనే విషయాన్ని గమనించాలి. నిత్యజీవం కావాలంటే ప్రియులారా గమనించాలి, మనం ఎప్పుడు కూడా ఆ నిత్యజీవం, పరలోకం తప్పించి మిగిలిన ఆశీర్వాదాలు అన్నీ వెతుకుతుంటాం. ఒకసారి పేతురు అడిగాడు యేసుక్రీస్తు ప్రభుని, మేము అన్నీ విడిచిపెట్టి వెంబడించేసాం నిన్ను, మాకేం దొరుకుతుంది అన్నాడు. మన తపనంతా అదే, ఏం దొరుకుతుంది. ప్రభు అన్నాడు, మొట్టమొదట నిత్యజీవం పొందుకుంటావయ్యా నువ్వు, పరలోకంలో నాతో పాటు మీరు కూడా 12 మంది పరిపాలన చేస్తారు, నిత్యజీవం పొందుకుంటావు. రెండవది, నీవు ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే నా కొరకు 100 రెట్లు 100 రెట్లు పొందుకుంటావు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి పరలోకం, నిత్యజీవం. దాని గురించి మనం పెద్దగా ఆశించం. అసలు కావాల్సిందే అది.
నిత్యజీవము. ఆ నిత్యజీవం కావాలంటే సిలువకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. సిలువ దగ్గరికి చాలు. ప్రియులారా గమనించాలి, ఆశీర్వాదం, స్వస్థత, వర్ధిల్లడం, జయము, సఫలత ఇవన్నీ మనకు అవసరమే. అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ అన్లెస్ యు కమిట్ యువర్ లైఫ్ అంటూ ద లార్డ్, దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకోకుండా, బలిపీఠం మీద నీ జీవితాన్ని అర్పించకుండా, లేక సిలువకు నీ జీవితాన్ని అప్పగించుకోకుండా నీవెన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా ఆశీర్వాదాలు ఇక్కడ వరకే, పరలోకం తీసుకెళ్ళవు, నిత్య జీవంలోనికి నేను నడిపించలేవు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మరలా ఆయన చెప్పిన మాటలే నేను చదువుతున్నాను. 8వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. మరలా అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరలా చెబుతున్నాడు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు. ఇంతకుముందు నికోదేముతో మాట్లాడినప్పుడు కూడా మనుష్య కుమారుడు పైకెత్తబడతాడని చెప్పాడు. ఇప్పుడు మరలా మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అని 8వ అధ్యాయంలో మరలా చెబుతున్నాడు. ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ముందు వచనాల్లో మీరు ఇప్పుడు చదవనక్కర్లేదు. ఆ 21వ వచనం నుండి ఆ అధ్యాయంలో చదివితే యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. యూదులతో మాట్లాడుతూ చాలా మాటలు జరిగాయి. యూదులకు ఆయనకు మధ్య చాలా మాటలు జరిగాయి, చాలా సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో చివరికి ఆయన చెప్పింది ఏమిటంటే, అయ్యా మీరు ఇన్ని విషయాలు చెబుతున్నారు కానీ మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతటా నేనే ఏమీయో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారయ్యా అని చెప్పాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడడం గురించి మరలా మాట్లాడుతున్నాడు. అక్కడ యూదులు ఎప్పుడు కూడా సంశయవాదులు. దే ఆర్ ఫుల్ ఆఫ్ అన్బిలీఫ్. సంశయవాదులు యూదులు. అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడే 8వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, 8వ అధ్యాయంలో 22-23 వచనాలు, యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే. ఆ ముందు వచనంలో నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని చెప్పాడు ఆయన. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుంటారు. అంటే ఆత్మహత్య చేసుకుంటాడు ఆయన. డస్ హీ కమిట్ సూసైడ్? ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా? 23వ వచనం, అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండి వాడను, మీరు లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా అని వాళ్ళు అనుకుంటుంటే, మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుని కాను, నేను పైనుండి వాడనని. ఈ యూదులు ఎప్పుడు కూడా భూసంబంధమైన తర్కం, తార్కికమైన జనం వీళ్ళు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ అమాంగ్ ద జ్యూస్. యూదులు మాటల్లో కానీ యూదుల కార్యాల్లో కూడా చూడండి, సాధారణంగా వీ ఫైండ్ రీజనింగ్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఎ జ్యూ, ఇన్ ఎవ్రీ టాక్ ఆఫ్ ఎ జ్యూ వీ ఫైండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రీజనింగ్. తార్కికమైన జనం. అలాంటి భూసంబంధమైన తర్కం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు భూసంబంధమైన విషయాల గురించి మాట్లాడతారు, భూసంబంధమైన తర్కం చేస్తారు, అలాంటి తర్కికమైన విషయాలు. ప్రియులారా గమనించాలి, మనం కూడా తర్కం ఆయా సమయాలు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకు ఉన్నదని మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఒకవేళ మనకున్నదేమో ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఊరికనే రాయబడలేదు. మనకు బుద్ధి కలగడానికి, మనము మెరుగైన స్థితిలోనికి నడిపించబడడానికి, మన జీవితాలు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించబడడానికి మనం ఆ విషయాలు చదువుకుంటున్నాం, అందుకే వ్రాయబడ్డాయి. కనుక ఈ తార్కికమైన విషయాలు, యూదుల మరొక విషయం ఏంటంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ధర్మశాస్త్రం అందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచేదవా అంటాడు. ధర్మశాస్త్రం అందు అతిశయపడుతున్నావు అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు డూసు డోంట్స్ చెప్పింది. ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు. ధర్మశాస్త్రం ఉన్నదాన్ని అతిశయిస్తావు నువ్వు. ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తాం, కానీ పూర్తిగా జీవించగలుగుతున్నావు అంటే లేదు. ఈ ధర్మశాస్త్రం అందు మాత్రమే కాదు, యూదులకు ఇంకొకటి చెప్పనా, చరిత్రలో కూడా కేవలం ఇక్కడ రాయబడింది మాత్రమే, చరిత్రలో కూడా ఏ జాతిలోనూ లేనంత అతిశయం యూదులకు ఉంటుంది. చరిత్రలో చూడండి. అంటే యూదులకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, యూదులు వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారిని దేవుడు ఆశీర్వదించిన స్థితిని బట్టి, మానవ
ఆలోచనలో ఏమైందంటే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ప్రత్యేకపరిచాడు. అది ఎంత ఆశీర్వాదమో మరి ఈ లోకంలో బ్రతుకుతున్న స్థితిని బట్టి అతిశయం చోటు చేసుకుంది వారి జీవితాల్లో. అలాంటి అతిశయం చోటు చేసుకున్నప్పుడే కడుపు మండి హిట్లర్ చేసింది రైట్ అని నేను చెప్పడం లేదు. నేను హిట్లర్ పక్షపాతిని కాదు, యూదుల పక్షపాతిని. కానీ ఆ సమయంలో అతిశయం, యూదుల చరిత్రలోనే అతిశయం ఉంటుంది. అతిశయంతో నిండిపోయిన జీవితాలు. అలాగే ఈ 8వ అధ్యాయం 24వ వచనంలో యోహాను సువార్త, మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవద్దని వారితో చెప్పాను. విశ్వాసము లేని స్థితి, విశ్వసించడం లేదు, అన్బిలీఫ్. ప్రియులారా, ఈ యూదుల గురించి, యూదుల లక్షణాలు ఎన్యూమరేట్ చేయాలంటే వీ కెన్ డూ ఏ లాట్. చాలా లక్షణాలు చెప్పొచ్చు యూదుల లక్షణాలు. ఆ 8వ అధ్యాయంలో రోమా పత్రికలో ఆ 8వ అధ్యాయంలో చెప్పి చివరికి ఏమన్నాడు తెలుసా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడని చెప్పాడు. శరీరమందు సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి అని చెప్పాడు. అది క్లైమాక్స్, ఆ వాక్యానికి క్లైమాక్స్ అది. అంతగా అవిశ్వాసానికి, అంతగా అతిశయానికి, అంతగా తర్కానికి గురయ్యే జనం ఈ యూదులు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ, ప్రభువు మాట్లాడుతూ, మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు, అక్కడికి రావాలయ్యా నువ్వు. యు నీడ్ టు కమ్ దేర్, యు నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద క్రాస్. ఆ సిలువలో నీవు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. 27వ వచనం అంటాడు, మీరు గ్రహించలేదంటాడు. 27వ వచనం 8వ అధ్యాయం యోహాను సువార్త. యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు 27వ అధ్యాయము 27వ వచనం, తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. అంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా తండ్రి మాటలని గ్రహించలేదు. తండ్రిని గూర్చి ఆయన వారితో చెప్పినని వారు గ్రహించకపోయారు. తండ్రిని గూర్చే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నానని గ్రహించలేకపోయారు. గ్రహింపు లేదు. ఆ 28వ వచనంలో గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే రా సిలువ దగ్గరికి. గ్రహింపు లేని జీవితాలకు గ్రహింపు కలుగు చేసేది సిలువ. అంతవరకు సిలువ వేస్తూ ఆ సిలువ కార్యాన్ని అజమాయిషి చేసిన వాడు, దానికి అధికారిగా ఉన్నవాడు, శతాధిపతి, ఆయన సిలువ వేసినవాడు. ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన ప్రాణం, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని ఎప్పుడైతే కేక వేసి ప్రాణం విడిచిపెట్టాడో అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఇతడు నీతిమంతుడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువులో ఒక శత్రువును చూశాడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువులో ఒక నేరస్తుని చూశాడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువులో ఒక సిలువకు పాత్రుడైన మనుష్యుని చూశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, మరొక సువార్తలో అయితే నిజముగా ఇతడు దేవుడి కుమారుడు అన్నాడు. ఒక సువార్తలో ఇతడు నీతిమంతుడు అని చెప్పాడు, మరొక సువార్తలో నిజముగా ఇతడు దేవుని కుమారుడు. సిలువ దగ్గరికి వెళ్తే గ్రహింపు కలుగుతుంది. ప్రియులారా గమనించాలి, అంతవరకు గ్రహింపు లేదు. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రహింపు కలుగుతుంది. సిలువ దగ్గర ఆ గ్రహింపు కలిగింది, నిజముగా ఇతడు దేవుని కుమారుడు. అంతవరకు దొంగతనాలు చేశాడు. యేసు, నీ రాజ్యములో తిరిగి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తే వెంటనే ఆ గ్రహింపు కలిగింది అతనికి. గ్రహింపు, నేను పాపిని, ఆయన నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు అనే గ్రహింపు ఆ సిలువ దగ్గర కలిగింది. ప్రియులారా, సిలువకి అప్పగించుకోండి. సిలువ చూస్తే సరిపోదు, సిలువకి నీవు అప్పగించుకుంటే ప్రక్కనే ఉన్నవాడు సిలువను చూస్తున్నాడు, వాడు దూషిస్తున్నాడు. నీ చేతనైతే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. కానీ అదే స్థానంలో ఉన్నవాడు సిలువకు అప్పగించుకున్నాడు, నిత్యజీవం పొందేశాడు. అసలు నిజమైన దొంగ అనే నామం అప్పుడే సార్థకమైంది వాడికి. పరలోకాన్ని కొట్టేశాడు కదా. నాకు ఎలా అనిపిస్తుంది, అంతవరకు ఎన్ని దొంగతనాలు చేశాడు కానీ ఆ దొంగతనం కాదు, ఒక్క క్షణంలో. ఎందుకంటే సిలువకు అప్పగించిన వాడి జీవితంలో నిత్యజీవం. సిలువకు అప్పగించుకున్నవాడు గ్రహింపు కలుగుతుంది, కన్నులు తెరవబడతాయి, కనువిప్పు కలుగుతుంది.
అంతవరకు సిలువ వేసిన వాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. అంతవరకు వీడు కూడా మొదట దూషించాడు. మీరు మరొక సువార్తలో చూస్తే ఆ దొంగలను, ఇద్దరు దొంగలు కూడా ఆయన దూషించారు, అపహసించారు అనే మాటలు ఉంటాయి. గ్రహించాలి. ఆయన ఎవరో నువ్వు గ్రహించాలంటే సిలువను నువ్వు అర్థం చేసుకోకుండా ఆయన గ్రహించలేవు. ఆయన అర్థం చేసుకోలేవు. సిలువను అర్థం చేసుకోకుండా యేసుని అర్థం చేసుకోగలిగిన మానవుడు ఎవడో లేడు. సిలువను అర్థం చేసుకోవాలి. సిలువకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. గ్రహింపు కలగాలంటే సిలువ దగ్గరికి రావాలి. అదే చెప్తున్నాడు ఆ యూదులతో. అలా గ్రహించలేకపోయిరి అని ముందు వచనంలో ఉంది. గ్రహింపు కావాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. యూ నీడ్ టు కమ్ దేర్. యూ నీడ్ టు కమిట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అక్కడ సమర్పించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మరలా యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యోహాను సువార్త మీరు గమనించలేదో, రకరకాలుగా సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు యోహాను సువార్తని. ఇక్కడ 2 సెక్షన్స్గా అంతవరకు 11వ అధ్యాయం చివరి వరకు కూడా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. 12వ అధ్యాయం నుంచి నా సమయం సమీపించింది, నా సమయం వచ్చింది, నా గడియ వచ్చింది అని చెప్పాడు. అందుకే నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే 20వ వచనంలో, అదే అధ్యాయం 20వ వచనంలో, పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. అక్కడ పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగకు ఆరాధనకు వచ్చారట. ఈ గ్రీసు దేశస్థులు కూడా యెహోవా దేవుని నమ్ముకున్నారు వీళ్ళు. అంటే అక్కడ యోధమతం అక్కడ ప్రబలంగా ఉంది కనుక అక్కడ మీరు గమనించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం చేస్తున్నారు. రోమా వారు ప్రభుత్వం చేస్తున్నారు. రోమియులు ప్రభుత్వం చేస్తున్నారు. అంతకుముందు గ్రీకులు ప్రభుత్వం చేశారు. అలెగ్జాండర్ మన ఇండియాను కూడా దండెత్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనిపించుకున్నాడు. గ్రీకు సామ్రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఈ యోధమతం, గ్రీకు యోధమతం ఉన్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూడా గ్రీకులు వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గ్రీకులు కొంతమంది యోధమతాన్ని అవలంబించిన వారు, అలాగే యోధమతంలో ఉన్నవారు ఆ మతంలో నుండి గ్రీకు సాంప్రదాయాలు కొన్ని తెచ్చిపెట్టుకుని ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత సాంప్రదాయం తెలుసో తెలియకుండానే మన జీవితంలో చోటు చేసుకుంటుంది. ఆ ప్రాంతం భాష అలవాటు అవుతుంది, ఆ ప్రాంత సాంప్రదాయం అలవాటు అవుతుంది. మనం కావాలని చేయనక్కర్లేదు, మనం కావాలనుకోకుండానే విశాఖపట్నం భాష వచ్చేస్తుంది కదా. ఏడు చేస్తాం మరి అక్కడ ఉన్నాం కదా, తప్పదు. కనుక ఆ సంప్రదాయ యోధమతం, ఆ గ్రీసు దేశస్థులు ఉన్నారు. కానీ గ్రీసు దేశస్థులు పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారంటే అక్కడ వాళ్ళు కూడా యెహోవా దేవుని నమ్ముకున్నారు, పస్కా పండుగ ఆచరిస్తారు. వాళ్ళు వచ్చారట. వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చారు. 21వ వచనంలో వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అడిగారు. మీరు గమనించారు లేదో, జక్కయ్య యేసు ఎవడో చూడగోరెను. అప్పుడు పరిగెత్తుకెళ్ళి చెట్టు ఎక్కాడు. యేసు అక్కడికి వచ్చాడు. జక్కయ్య పిలవలేదు, యేసే పిలిచాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది, దిగిరా అని పిలిచాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసు ఎవరో చూడగోరెను. అలాగే పాపం వీళ్ళు కూడా మేము యేసును చూడగోరుచున్నాము. ఆ చూడగోరిన స్థితి, ఈ చూడగోరిన స్థితి. కానీ అక్కడ జక్కయ్యను ఆయనే పిలిచి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఆయన కనబడలేదు వాళ్ళకి. ఆయన కనపరుచుకోలేదు, ఆయన వచ్చి కనబడలేదు. వీళ్ళు వచ్చి ఎవరిని అడిగారట? ఫిలిప్ని అడిగారు. ఎవరిని అడగలేదు, ఫిలిప్ని అడిగారు. ఒకవేళ ఆ గ్రీసు దేశస్తుల్లో ఎవరినైనా, ఎందుకయ్యా ఏ పేతురుని అడగవలసింది కదా అంటే, ఫిలిప్ని ఎందుకు అడిగామంటే వాళ్ళు ఏం చెప్పుండు ఉండేవారు తెలుసా? ఫిలిప్ మనవాడు కదా అని. ఫిలిప్ మనవాడు అనే మాట అస్తమాలు ఉపయోగిస్తాం కదా మనం. ఏ సందర్భంలో ఉపయోగించిన మనవాడండి? ఫిలిప్ అనే పేరే గ్రీకు పేరు. ఆ పేరే గ్రీకు పేరు.
ఆ గ్రీకు పేరు ఎందుకు పెట్టుకున్నాడు? బేత్సైదా అని ఉంది. ఎలాగొచ్చిందో ఆయనకి ఆ పేరు వచ్చింది. మొత్తానికి ఆ పేరుని బట్టి మొత్తానికి ఏదో ఐడెంటిఫై అయ్యారు వాళ్ళు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫిలిప్తో చెప్పారట. నిజంగా ఫిలిప్ తీసుకెళ్ళగలిగినోడా అంటే కాదు పాపం. మళ్ళీ ఆంధ్రయ్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆంధ్రయ్య ఫిలిప్ వెళ్ళి యేసు ప్రభుతో చెప్పారు. ఏమని? అయ్యా, గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చి మిమ్మల్ని చూడాలని కోరుతున్నారు అయ్యా అంటే, ఆహా అలాగా, చాలా సంతోషం, వాళ్ళని ఇలా తీసుకుని రండి అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లేకపోతే నేనే వస్తానని ఆయన లేచి వెళ్ళలేదు. కానీ వాళ్ళతో చెప్పాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల ఆ ఎడల అది ఒంటిగా నేను ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఆ మరణం దగ్గరికి రావాలయ్యా నువ్వు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతికి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు చూస్తే యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ మాటలు గమనించాలి. దేవుని జ్ఞానమై ఉన్నాడు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. మీరు గమనించారు లేదో, మనం ఇప్పుడు ధ్యానం చేసిన వాక్య భాగాలన్నింటిలో యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, ఈ మూడు వాక్య భాగాల్లో 3 సార్లు మనుష్య కుమారుడు పైకెత్తబడిన సంఘటన గురించి ఆయనే ఉదహరించి మాట్లాడాడు. పరిసయ్యులతో యూదులతో మాట్లాడినప్పుడు మాటలే చెప్పాడు ఆయన. వాళ్ళు సూచక క్రియలు అడిగారు, కానీ ఆయన జ్ఞానయుక్తమైన చాలా చక్కటి మాటలు ప్రభు ప్రకటించాడు. వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, వీళ్ళకి సూచక్రియ చూపించాడు. అక్కడ ఆ ముందు వచనాలు చదివితే 12వ అధ్యాయం చూడండి. తండ్రి 28వ వచనం, తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను, అంతటి నేను దాని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలిచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాను అనిరి. ఒక సూచక్రియ జరిగింది అక్కడ. మీరు ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. అక్షరమా ఆత్మ అంటే కొంతమంది అక్షరం మీద ఉంటారు, కొంతమంది ఆత్మ మీద ఉంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. విశ్వాసి పూర్తిగా అక్షరం కాదు, అంటే పూర్తిగా అక్షరం అంటే ఇది పూర్తిగా అక్షరము కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. పూర్తిగా అక్షరం మీద ఆధారపడిన పూర్తిగా సూచక క్రియల మీద ఆధారపడిన వారికి అక్షరాన్ని చెప్పాడు ఆయన. జ్ఞానం మీద అక్షరం మీద ఆధారపడిన వారికి సూచక్రియ చూపించాడు. ఎందుకంటే అది హెచ్చరిక. జ్ఞానం వెతికేవారు జ్ఞానం కాదయ్యా, అందుకని ఆయనే జ్ఞానం, దేవుని శక్తియు. ఆయన యూదులకు ఆటంకము కానీ అన్యజనులకు వెరితనము కానీ ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, కానీ ఆయనే జ్ఞానం. హీఈస్ ద విజ్డమ్. ఆయనే జ్ఞానమై ఉన్నాడు అని చెప్తున్నారు. ప్రియులారా గమనించాలి. ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉంటూ ఉండొచ్చు, కానీ నీవు ఆ సిలువకు సమర్పించుకోకపోతే నీకు జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానాన్ని వెతుకుతూ ఉండొచ్చు. ఆ జ్ఞానాన్ని దేవుని కంటే మిన్నగా జ్ఞానాన్ని ప్రేమిస్తూ వెతుకుతున్నట్లయితే ఆయనే జ్ఞానం అని చూపిస్తున్నాడు. దే వర్ సీకింగ్ బట్ నాట్ బిలీవింగ్. గమనించాలి. యేసును చూడాలి, ఆయన దగ్గర ఏదో జ్ఞానం ఉంటుంది, ఆయన దగ్గర ఆ జ్ఞానం పట్టుకెళ్ళిపోవాలని వచ్చారు, కానీ ఆయన ఒక సూచక్రియ చూపించాడు. సిలువలో యేసును చూడాలని. అప్పుడు అక్కడ ఏమంటాడు 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. యూదులనే కాదు, గ్రీసు దేశస్తులనే కాదు, అన్యులందరినీ. ఈ గ్రీసు దేశస్తులు అన్యులు అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను. ఆకర్షణ సిలువ వేయబడుతున్నప్పుడు గమనించారు. యెరూషలేము పట్టణ పురవీధుల్లో అక్కడ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు చూడని వారు కూడా అప్పుడు చూసుంటారు. అంతమంది జనసమూహం. సిలువ ఆకర్షిస్తుంది. ప్రియులరా గమనించాలి. సిలువ అయస్కాంతం లాంటిది, ఆకర్షిస్తుంది. కానీ సిలువకు నువ్వు సమర్పించుకోవాలి.
సిలువ అయస్కాంతం లాంటిది. కరుణామయుడి సినిమా రాకపోవడం యేసుప్రభు అంటే ఎవరికో తెలియదు చాలామందికి. కరుణామయుడి సినిమా వచ్చిన తర్వాత, మా చిన్నతనంలో కరుణామయుడి సినిమా వచ్చిన తర్వాత యేసుప్రభు ఏంటో తెలిసింది, ఆ సిలువ ఏంటో తెలిసింది. సిలువ ఆకర్షితమైంది. సిలువ చూసి అసలు ఏడవకుండా వచ్చేవారు కాదు సినిమా హాల్లో నుంచి మా చిన్నతనంలోనే. ఏమిటి కానీ సిలువ ఆకర్షితమైందే కానీ సిలువకు సమర్పించుకున్నవా? నీ జీవితం సమర్పించుకున్నవా? 3 సందర్భాల్లో బలిపీఠము ఎలాగైతే ఎత్తబడిన స్థలంలో ఉంటుందో, ఇదిగో సిలువ కూడా, సిలువలో నేను ఎత్తబడుతున్నాను. ఎత్తబడిన స్థితిలో ప్రియులారా గమనించాలి, మొట్టమొదటిగా ఆయన నిత్య జీవాన్ని ప్రకటించాడు. ఎత్తబడిన మనుష్య కుమారుని దగ్గరికి వచ్చి నిన్ను నీవుగా సిలువకి సమర్పించుకుంటే మొట్టమొదటిగా నిత్య జీవం. రెండవదిగా నీకు గ్రహింపు, కనువిప్పు కలుగుతుంది. నీవు అర్థం చేసుకోగలుగుతావు, నీవు అవగాహన చేసుకోగలుగుతావు, గ్రహిస్తావు. మూడవదిగా దేవుని వైపు ఆకర్షించబడతావు. ఇంతవరకు ఒకవేళ నీవు దూరంగానే ఉండి ఆయన వెంబడించవేమో, ఆయన చేత ఆకర్షించబడతావు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆకర్షించబడితే అదే మార్గం. ఆకర్షించబడ్డం అంటే ఆయన దగ్గరికి వెళ్తాం, అదే మార్గం. ఇదిగో నీవు గ్రహిస్తావు, అదే సత్యం. అదే నేను పైకెత్తబడినప్పుడు నిత్య జీవం పొందుకుంటావని నికోదేముతో అన్నట్లుగా ఆయనే జీవం. ఈ దినాన్ని ఆ మార్గము సత్యము జీవముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు సిలువలో పైకెత్తబడినప్పుడు ఆయన ఆ సిలువలో చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నిన్ను నీవుగాను అని నేనుగా సమర్పించుకున్నప్పుడు మాత్రమే నిజమైన విశ్వాస ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.